Which of the following applications is most sensitive for frequency deviation beyond the 3%? 3% కన్నా ఎక్కువ లేదా 3% లిమిట్ దాటిపోతే ఈ కింది లోడ్లో ఏ లోడు ఖచ్చితంగా మోర్ ఎఫెక్ట్ అవుతుంది అని అన్నాడు. వాటర్ హీటర్ హీటింగ్ ఎక్కువ అవుతుంది తప్ప పెద్దగా ఏ ప్రాబ్లం ఉండదు. సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ అవుతుంది తప్ప పెద్దగా ఏ ప్రాబ్లము ఉండదు. సో ఇండికాన్సెంట్ ల్యాంప్ అంటే మన ట్యూబ్ లైట్ ఇది కూడా బ్రైట్నెస్ పెరుగుతుంది తప్ప ఏమీ అవదు. బట్ సింక్రనస్ మోటార్ ఏమవుద్ది అని అంటే ఇట్ కమ్స్ టు అవుట్ ఆఫ్ సింక్రనిజం. సో ఇట్ ఈస్ నాట్ ఏంటంటే సూటబుల్ ఫర్ వేరియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బికాస్ ns is equal to 120 f/p అని అన్నాం. ద ఫ్రీక్వెన్సీ మస్ట్ బి సేమ్ అయి ఉండాలి. అలా కాని పక్షాన సింక్రనస్ స్పీడ్ కాన్స్టెంట్ గా ఉండదు. ఫ్రీక్వెన్సీ వేరీ అవుతూ ఉంటే సింక్రనస్ స్పీడ్ కూడా వేరీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ కమ్స్ టు అవుట్ ఆఫ్ సింక్రనిజం.